తప్పించుకోవటానికి ఏ మార్గం కనిపించడం లేదే. బయట డోర్ లాక్ చేసినట్టున్నారు. ఇప్పుడెలా? నా ఫోన్ ఇక్కడుంది. నేను ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయాను. ఇప్పుడెలా? ఇక్కడి నుంచి తప్పించుకునే వీలు లేకుండా పోయింది. ప్లీజ్ ఎవరైనా ఉన్నారా? దాహంగా ఉంది. ఇక్కడ చూస్తే నీళ్లు కూడా లేవు. గొంతెండిపోతుంది. ఇప్పుడేం చేయాలి? त्रिलोचनाय परमेश रुद्रकाल भैरवाय हे शिवाय शंकरा। हर 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 महादेव त्रिलोचनाय परमेश रुद्रकाल भैरवाय हे शिवाय शंकरा। ఎవరు నువ్వు? నన్ను ఎందుకు బంధించారు? అసలు మీకేం కావాలి చెప్పండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను ఇంటికి వెళ్ళాలి. నేను కనిపించకపోతే మా అమ్మ చాలా కంగారు పడుతుంది. తనకు అసలే ఆరోగ్యం బాగోలేదు. ఈరోజు మా అమ్మ నాన్నలు షష్ఠి పూర్తి చేశాను. ఇంకా పూర్తిగా కార్యక్రమం అయిపోలేదు. ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి. నేను వెళ్ళాలి. ప్లీజ్ నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి. నేను ఇంటికి వెళ్ళకపోతే మా వాళ్ళు చాలా కంగారు పడతారు. మీకు కావాల్సింది డబ్బే అయితే ఎంత కావాలంటే అంత ఇస్తాను. నన్ను వదిలేయండి ప్లీజ్. లడ్డుగారు శ్రీవల్లి కిడ్నాప్ అయిన విషయం ఈవిడికి చెప్పొద్దన్నారు. నాకేమో అబద్ధం అతికినట్టుగా చెప్పడం రాదే. అబద్ధం చెప్పాలంటే గొంతులో వణుకు వచ్చేస్తుంటుంది. శ్రీవల్లి గురించి ఈవిడ అడగకుండా ఉంటే బావుండు. పంతులు గారు బాగున్నారా? బాగున్నానమ్మా. చెప్పండి, అర్చన ఎవరి పేరు మీద చేయించమంటారు? మా అమ్మాయి శ్రీవల్లి పేరు మీద. అలాగేనమ్మా. స్వామి, నా కూతురు బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్ళింది. తను చేసే ప్రతి పనులు విజయం సాధించేలా చేయి స్వామి. షష్ఠి పూర్తి చాలా బాగా జరిపించారు. థ్యాంక్స్ అండి.
నిన్న హడావిడిలో పడి చెప్పటం మర్చిపోయాను. ఇదిగోండి, తీసుకోండి. అయ్యో వద్దమ్మా, మీ అమ్మాయి నేను అడిగిన దానికన్నా ఎక్కువ సంభావన ఇచ్చారు. మళ్ళీ నాకు డబ్బెందుకు? పర్వాలేదండి, నా తృప్తి కోసం ఇస్తున్నాను. తీసుకోండి. మా శ్రీవల్లి మిమ్మల్ని డ్రాప్ చేస్తానొచ్చి అర్జెంటుగా ఢిల్లీకి వెళ్లాల్సి రావటంతో ఇంటికి రాకుండా ఇట్నుంచిటే ఢిల్లీకి వెళ్ళిపోయింది. మిమ్మల్ని గుడి దగ్గరే డ్రాప్ చేసింది కదా, మధ్యలో ఇక్కడ దింపలేదు కదా? లేదమ్మా. నిజానికి ఢిల్లీకి ఆయనే వెళ్ళాలి, కానీ కొత్త పెళ్లి కొడుకు ఇంటి నుంచి 3 రోజుల వరకు బయటికి వెళ్ళకూడదని చెప్పి ఆయన బదులు మా అమ్మాయే వెళ్ళింది. అవునా? నాకు తెలియదమ్మా. మీ అమ్మాయి మీ మీదున్న ప్రేమతో అలా చేసినట్టుంది. అవునండి, తనది చిన్న వయసే అయినా చాలా గొప్పగా ఆలోచిస్తుంది. మా మీదున్న ప్రేమతో అలా చేసిందని నాకు తెలుసు. అయినా షష్ఠి పూర్తయిన వాళ్ళు ఇల్లు దాటకూడదని చెప్పి ఏం నిర్ణయం లేదు కదా. సరే పంతులు గారు, వెళ్ళొస్తాను. మంచిదమ్మా. అమ్మయ్యా. పంతులు గారు, మీరు స్కూటీ మీద నుంచి కింద పడ్డారని తలకు దెబ్బ తగిలిందని తెలిసింది. ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉందిలేండి. నేను మీతో తర్వాత మాట్లాడతాను. సరే. ఆగండి పంతులు గారు, ఇందాక నేను మిమ్మల్ని సరిగ్గా గమనించలేదు. మీరు నిన్న స్కూటీ మీ నుంచి పడిపోయారా? అంటే అప్పుడు శ్రీవల్లి కదా డ్రైవ్ చేసింది. నిజం చెప్పండి పంతులు గారు, నా కూతురికి ఏం జరిగింది? తనకేమన్నా యాక్సిడెంట్ జరిగిందా? అలాంటిదేం లేదమ్మా, తనకి ఏం కాలేదు. అయ్యగారు చెప్పినట్టు మీ అమ్మాయి ఢిల్లీకి వెళ్ళింది. అయ్యగారు చెప్పడం ఏంటి? మా ఆయన మీకెప్పుడు చెప్పారు? మీ మొహం చూస్తుంటే మీరేదో దాస్తున్నారు అనిపిస్తోంది. అసలు నిన్నేం జరిగింది? నా భర్త కూడా నిన్నటి నుండి అదోలా ఉంటున్నారు. ఎంత అర్జెంట్ పనైనా నా కూతురు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. అంటే మీరందరూ కావాలని తను ఢిల్లీ వెళ్ళిందని నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. పంతులు గారు, పవిత్రమైన దైవ సన్నిధిలో ఉన్నప్పుడు అబద్ధం ఆడకూడదు. నిత్యం దేవుడికి పూజ చేసే మీరు అబద్ధం చెప్పడం ధర్మం కాదు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి. నా కూతురికి ఏమైంది? తనిప్పుడు ఎక్కడుంది? చెబుతానమ్మా. కన్న తల్లిగా మీ ఆవేదన చూశాక నేనిక్క నిజం దాచడం భావ్యం కాదు. మీ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారమ్మా. జ్యోతిష్యమే సువర్షమే ప్రాణశ్చమే అపారశ్చమే జ్ఞానశ్చమే సుశ్చ